అదేంటి అంటే చాలామంది వీడియో క్రియేట్ చేస్తారు కానీ ఎవరిని రీచ్ అవ్వాలి అని తెలీదు. అందుకే గ్రోత్ జీరో. వెల్కమ్ టు డే 4. ఇప్పుడు ఏఐని యూస్ చేసి మన పర్ఫెక్ట్ టార్గెట్ ఆడియన్స్ ఎలా కనుక్కోవాలో సింపుల్గా చెప్తా. ఫస్ట్ స్టెప్, మీ టాపిక్ క్లియర్గా ఉండాలి. మీ కంటెంట్ బిగినర్స్ కోసమా, క్రియేటర్స్ కోసమా లేదా స్టూడెంట్స్ కోసమా డిసైడ్ అయిపోవాలి. నెక్స్ట్ ఏఐకి సింపుల్గా అడగండి, ఈ కంటెంట్ని ఎవరు చూస్తారు అని. ఏఐ మీకు క్లియర్ సెగ్మెంట్స్ ఇస్తుంది, లైక్ బిగినర్స్, టెక్ లెర్నర్స్, క్రియేటర్స్. తర్వాత వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ వీడియో ఎలా చేయాలి, ఎస్ఈఓ ఏంటి, లాంటివి ప్రాబ్లమ్స్ తెలిస్తే కంటెంట్ ఈజీ అవుతుంది. టార్గెట్ చేసే ఆడియన్స్ ఎక్కడ ఉంటారు? యూట్యూబ్ షార్ట్స్లో, ఇన్స్టా రీల్స్లో. ఏఐ మీకు ఎగ్జాక్ట్గా చెప్తుంది. సో కంటెంట్ అక్కడికి డిజైన్ చేయండి. మీరు ఏఐ దగ్గర నుండి ట్రెండింగ్ క్వశ్చన్స్ అడగండి. మై ఆడియన్స్ ఇప్పుడు ఏ టాపిక్స్ చూస్తున్నారు అని. అప్పుడు మీ ఐడియాస్ ఆటోమేటిక్గా వస్తాయి. మైండ్లో పెట్టుకోండి, మీ వీడియోస్కి వచ్చిన ఫస్ట్ 100 రియాక్షన్స్ చాలా ఇంపార్టెంట్. అవి మీ ఆడియన్స్ కరెక్ట్గా ఉన్నారా అని కన్ఫర్మ్ చేస్తాయి. రేపు డే 5న మనం కంటెంట్ స్ట్రాటజీతో ప్రారంభిస్తాం. చాలా సులభం. మీకు ప్రాంప్ట్స్ కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి, నేను మీకు డిఎం చేస్తాను.